ప్రధాని నరేంద్ర మోదీ పాలన సువర్ణ అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు మంచి విజయాన్ని అందించారన్నారు. ఆపరేషన్ సింధూర్తో రక్షణ రంగంలో ఎంత ప్రగతి సాధించామో ప్రపంచ దేశాలకి చాటి చెప్పామన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగంలో కావాల్సిన పరికరాలని మనం సమకూర్చుకున్నామన్నారు. చినాబ్ నదిపై సాంకేతిక పరిజ్ఞానంతో వంతెన నిర్మాణం చేపట్టిన అంశాన్ని రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో 3వ స్థానానికి రానుందన్నారు. నారీ వ్యవస్థలో మైనారిటీ మహిళలకి సముచిత స్థానాన్ని కల్పించారన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కును కాపాడటం, రైల్వే జోన్, రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వికసిత భారతదేశపు అమృతకాలం. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, భారతదేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం, ఈ అంశాలు ప్రధానంగా 11 సంవత్సరాలుగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పేదలకు సేవ చేయడం, అణగారిన వర్గాలకి గౌరవం ఇవ్వడం, మరోపక్క రైతుల సంక్షేమం ప్రధాన ధ్యేయంగా పనిచేయడం, అదేవిధంగా సాంస్కృతిక వారసత్వాన్ని, అభివృద్ధిని మేళవించి ముందుకు తీసుకెళ్ళడం, సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆధునికత మేళవించి భారతదేశాన్ని ఇవాళ ప్రపంచంలో సుసంపన్నమైన దేశాల్లో ఆర్థిక రంగంలో 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది అనేది ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా సేవా కార్యక్రమాలని కానీ సంక్షేమ కార్యక్రమాలని తీసుకుంటే వికసిత భారత్ లక్ష్యంగా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతూ ఉంది. 11 సంవత్సరాల పరిపాలనా కాలంలో ముఖ్యంగా జన్ధన్ ద్వారా 55 కోట్ల మందికి బ్యాంకింగ్ సర్వీసెస్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 81 కోట్ల మందికి రేషన్ అందించడం జరిగింది. జలజీవన్ మిషన్తో 15 కోట్ల మందికి కుళాయిలు అందించే పరిస్థితి చూసాం. స్వచ్ఛ భారత్లో 12 కోట్ల మందికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా 9 కోట్ల మందికి 1.3 లక్షల కోట్ల విలువ చేసే వైద్య సేవలు అందివ్వడం జరిగింది. ఇది సంక్షేమానికి మచ్చుతునక మాత్రమే, కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. అదేవిధంగా ఇవాళ పర్యావరణాన్ని కాపాడడంలో గత ప్రభుత్వాలకి భిన్నంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది.